పంచమాధ్యాయమున కర్మత్యాగం అసంభవమని తెలుపుచూ ఆసక్తిని విడిచి నిష్కామ కర్మ చేయ ప్రేరణ చేయబడింది. కర్మఫల త్యాగము మాత్రము అంత సులభమా అని ప్రశ్నింప అనువగును. కాబట్టి అందులకు ఒక క్రమము ఆవశ్యకమగుచున్నది. ఫలము పూర్ణముగా త్యజించుటకు పూర్వమొకింత ఫలప్రాప్తితో కూడిన ఫలత్యాగము చేయుట సులభమగును. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కర్మఫల త్యాగం చేయండి అంటే మనము కోరుకోకుండా కర్మ చేయండి అని చెబుతూ ఉంటారు. ఆ కోరుకొని చేసే కర్మలు మనకు పాపం అంటుతాయని. ఎట్లా అంటే మనము స్వార్థముతో మన సొంతానికి చేసేటువంటి కర్మలు మనకు పాపం అంటుతాయి. కానీ లోక కళ్యాణానికి చేసే కర్మలు అవి పూర్తిగా లోక కళ్యాణానికి అంకితం అవుతాయి. కాబట్టి ఆ విధంగా మనము చేసేటువంటి పని ఆ ఒక్క కర్మఫల త్యాగాన్ని చూపిస్తాయి ఆ కర్మలే. కాబట్టి ప్రతివారు యజ్ఞము చేయండి, అది ఏ కర్మ ఫలత్యాగం అవుతుంది, కర్మ సన్యాసము అవుతుంది. మనము ఫలము ఆశించలేదు. అవి యజ్ఞ విధానములో మనము ఏ విధంగా ఫలము ఆశించము. ఉండేటటువంటి ఆ వస్తువులన్నీ పెట్టి అక్కడ హోమం చేస్తాము. కాబట్టి వాటిలో మనకు ఏ విధమైనటువంటి లాభము ఆశించలే. కాబట్టి యజ్ఞము చేయడం వలన ఇది కర్మఫల త్యాగము, కర్మ సన్యాసము అవుతుంది. కర్మలు చేయకుండా ఉండడము సోమరితనము అవుతుంది. అయితే ఫలము రాదు. కర్మలు చేయకుండా ఉండడం వలన ఫలము సోమరి అవుతుంది. కానీ చేయకుండా ఉంటే ఏం ఫలం వస్తుంది? సోమరి అయ్యి రకరకాలటువంటి చెడు మార్గాల్లో పోతాడు. కాబట్టి సత్కర్మానుష్ఠానం ఎప్పుడు కూడా చెయ్యాలి. క్షణం కూడా కర్మలు అనేటువంటివి చేయకుండా ఉండవద్దు. పూర్ణ ఫలత్యాగము మీకు అసంభవమని తోచుపక్షమున యజ్ఞార్థమైనను కర్మమనరింపుము అంటాడు. అంటే ఫలత్యాగము అసంభవం కాబట్టి యజ్ఞము కొరకైనా కర్మనరింపుము. యజ్ఞార్థము కర్మ చేయుటయన పరోపకార భావముతో గాని పరస్పర సహాయ భావముతో గాని కర్మ చేయుట అని భావం. పరమేశ్వరుడు ప్రజలను సృష్టించుచు స్వర్గారంభమున ఈ సహయోగ యజ్ఞమును సృష్టించియున్నాడు. భగవంతుని సృష్టిలో పృథివీ, జలము, అగ్ని, వాయువు, సూర్య, చంద్రాది దేవతలన్నీ పరస్పర సహకారంతోనే ప్రపంచ రచనలో భాగస్వాములగుచున్నవి. భగవంతుని ఈ వ్యవహారము మూలమున వేద క్షోధితములకు ఉపదేశముల వలన మనుజుడు కూడా ఈ దేవతల సహాయముతో